సార్ యువర్ ఆడిబుల్ సార్. ఓకే. ఏ టైం దర్శనం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాం సార్. అది మీ ఇప్పుడు చదవడం ముందు అడుగుతున్నాను సార్ మంత్రి గారు. అంటే యాక్చువల్గా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా కూడా జరిగిన చందనోత్సవాలకి మనం ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉంది. ప్రధానంగా లాస్ట్ టైం చందనోత్సవం అప్పుడు మనకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. కాబట్టి మనం ఈసారి చాలా కాషస్గా ఉండాలనేది మెయిన్ అందరి ఉద్దేశం. ప్రధానంగా ఈసారి మనకి ఏంటంటే ఫుల్ టైం ఈవో మనకి ఉన్నారు. పోయినసారి చందనోత్సవం అప్పుడు ఈవో లేకపోవటం, తర్వాత చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కూడా ఛార్జ్ తీసుకోకపోవటం, రకరకాల రీజన్స్ వల్ల కొంత కోఆర్డినేషన్ కూడా ఎవరు అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేకపోవడంతో కొంత ఇబ్బంది అయింది. మనకి ఇప్పుడు ఫుల్ టైం ఈవో ఉన్నారు కాబట్టి ఒక అకౌంటబిలిటీకి ఆయన ముందు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కాబట్టి అన్నీ స్మూత్గా అవుతాయి అనుకుంటున్నాను. నాకు ఉన్న అనుభవం ప్రకారం నేను గతంలో 14 to 19 మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే కమిషనర్ గారు రామచంద్రమోహన్ ఉన్నారో అప్పుడు ఆయన ఇక్కడ ఈవోగా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కొంచెం మనకి ఈ చందనోత్సవం మనకి ఇంపార్టెంట్ సింహాచలానికి ఇయర్ మొత్తం మీద కూడా రెండే అకేషన్లు, ఒకటి చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. మిగతా టెంపుల్స్ లాగా మనకి ఎవ్రీడే క్రౌడ్ ఉండదు. ఒక హాలిడేసో సాటర్డేనో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ రోజు ఒక 10,000 20,000 ఉంటారేం కానీ బట్ అదర్వైజ్ రెగ్యులర్గా క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. ఈ 2 అకేషన్లకి మోర్ దెన్ 1,00,000 అంటే అప్పటికప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయలేం. కాబట్టి ఈ 2 ఫెస్టివల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనకి ఎంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆయనకి అప్పుడు రామచంద్రమోహన్ గారు అక్కడ ఈవోగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అయితే సెకండ్ ఇయర్ నుంచి అందరం కలిసి మాట్లాడి ఆ హోల్డింగ్ ఏరియా లాంటిది క్రియేట్ చేయటం, అని కొన్ని మనం ఈ క్యూ లైన్స్ పెంచడం, తర్వాత ఇవన్నీ పెంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా స్మూత్గా అది జరిగిపోయింది. మొన్నే మనకి ఫస్ట్ టైము ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు డిస్కస్ చేసినట్టుగా ముందు దర్శనం అది చందనం తీసిన తర్వాత ఫస్ట్ దర్శనం ఇస్తారు కాబట్టి మనం ఎప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఎర్లీగా రమ్మన్నా వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడు ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం చందనం ఎంత తొందరగా మనం వలిచి మనం దర్శనం అలౌ చేస్తాం అనేది మనకి సక్సెస్. అక్కడ జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఇది చందనం గట్టిగా ఉంటే కొంచెం టైం పడుతుందని చెప్పి వాళ్ళు పూజారులు చెప్తా ఉన్నారు. అది యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ వాళ్ళు తీస్తారు. తీసిన తర్వాత అది 1 o'clock 2 o'clock 3 o'clock అనేది ఎంత ఎర్లీగా చేయగలిగితే మనకు అంత టైం ఎక్స్ట్రా కలిసి వస్తుంది. కాబట్టి దాన్ని ఫాస్ట్గా మనం మొదలు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. మనకు ఆ టైం ఎక్స్ట్రా కలిసి వస్తుందండి. మీరు మీ ఇది చూసుకోండి ఎంత త్వరగా మీరు కంప్లీట్ చేయగలరు. భక్తులు పెరుగుతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. రష్పడానికి మనకి అవకాశం వాళ్ళు చేయండి. మనం ఉన్నా కంటే దాని ఏమైనా అవకాశం ప్రాబ్లం మేము పోవడానికి అవకాశం ఎర్లీగా ఒక 1 hour కూడా ముందు స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి కొంచెం డిలే అవుతుంది. అది అక్కడ లోపల కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే బాగుంటుంది. రాత్రి కట్టడానికి పెట్టవలసి ఉంటుందండి. ప్లస్ ముందు రోజు రాత్రి కట్టిన దాన్ని బట్టి ఉంటుంది సార్. ఒక్కోసారి అదే అవన్నీ మనకి ఎవ్రీ ఇయర్ ఒకే టైంకి మనం స్టార్ట్ కావట్లా. ఒక్కొక్క ఇయర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ అవుతుంది. ఒక ఇయర్ 1 hour ముందు కూడా స్టార్ట్ అవుతుంది. అలాగా ఎంత మనం త్వరగా స్టార్ట్ చేయగలిగితే అంత బాగుంటుంది. ముందు రోజు రాత్రి పౌళింపు సేవ దాన్ని బట్టి దాన్ని డిపెండ్ అయి ఉంటుంది సార్. మినిమం 3 గంటలు పౌళింపు సేవ రావాలి. అదేవిధంగా ఇప్పుడు టెంపుల్ అథారిటీస్ కూడా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు త్వరగా కంప్లీట్ చేస్తే త్వరగా తీసుకువచ్చే బాధ్యత మీరు తీస్తూ పూజ కంప్లీట్ చేసి 3:30 నుంచి 4 o'clock లోపుగా మన ప్రజెంటేషన్ ఆఫ్ పట్టు వస్త్రమ్స్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, అదేవిధంగా మన టీకేజీ నుంచి కూడా పట్టు వస్త్రమ్స్ కి ప్లాన్ చేసుకుని 4 o'clock లోపు అరౌండ్ 3:30 4 మధ్యలోనే ఇది కంప్లీట్ చేసుకుని సార్. అక్కడ నుంచి మన ఎవరైతే విఐపి టికెట్ హోల్డర్స్ అంతరాలయ దర్శనాన్ని మనం అనుకుంటాం సార్. అయితే దిస్ టైమ్ అంతరాలయ దర్శనం మినిమం 4కి క్లోజ్ చేయడం ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 4:30 కైనా మనం క్లోజ్ చేసేస్తాం సార్. హ్యాస్ ఫ్రీగా మిగతా డివోటీస్ అందరికి కూడా దర్శనం చేయడం మనకి ఈజీ అవుతుందని ప్లాన్. ఇప్పుడు వీళ్ళు జనరల్ గా మనం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ టీటీడీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వస్త్రాలన్నీ ఇచ్చాకనే 3:30 అయిపోతుంది. సో 3:30 to 4:30 1 hour యూ షుడ్ రెస్ట్రిక్ట్ ఫర్ అంతరాలయం. బట్ 1 hour
limited people, 500 is what you have proposed. You have proposed 500 people only for the Mantralayam, sir. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జ్యుడిషియరీ ఇట్లా ఎవరైతే మనకి ఈ ప్రోటోకాల్ వీఐపీలు ఉన్నారో మనం గతంలో ఏం చేసామంటే స్పెసిఫిక్ టైం అండి, మార్నింగ్ ఏ టైం ఒక 5 to 6, 4 to 5, 6 to 7 ఒక స్పెసిఫిక్ టైం, ఆ టైం పెట్టి ఎవరైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామండి. అలాగా కాకుండా మనకి వాళ్ళు ఎప్పుడు అంటే మధ్య మధ్యలో వస్తే మళ్ళీ వాళ్ళకి అటెండ్ కావటం, వాళ్ళు మళ్ళీ ఇదే ఇంత డిస్టర్బెన్స్ కావడం ఎంత అవుతుంది. అది కూడా మనం స్పెసిఫిక్గా మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైంలో రమ్మని అందరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మన ఇచ్చినప్పుడే వాళ్ళకి చెప్పేస్తే అది కొంచెం మనకి స్మూత్గా అయిపోతుందండి. ముందు వెళ్ళిపోయింది ఈవినింగ్ కావాల్సింటే ఒక హాఫ్ అన్ అవర్, సాయంత్రం అప్పుడు ఎట్లా రష్ కొంచెం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఏదైనా కావాల్సింటే పెట్టచ్చు. లాస్ట్ టైం అట్లా పెట్టాం మనం. అది ఎవరైనా అంతరాల దర్శనం కోరుకున్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ రావాలి సార్. ఎందుకంటే ఈవినింగ్ సకృష్ణ గణాభిషేకం కూడా ఉంది కాబట్టి సార్ అక్కడ అంతరాలయం డిఫికల్ట్ అవుతుంది సార్. ఈవినింగ్ విల్ అవాయిడ్ సార్. ఓకే. అసలు ఈ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ఇష్యూ చేశారు, యాక్చువల్ ఎన్ని వచ్చినాయి, మొత్తం అన్నీ కూడా గందరగోళంగా అయిపోయినాయి. అది ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఒకరి చేతి మీదగా వెళ్ళలేదు. అది ఎవరో కలెక్టర్ గారో లేకపోతే మీరో ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా టోటల్ టికెట్స్ ఎన్ని ఇష్యూ చేస్తున్నారు, విఐపీ ఎన్ని, లేకపోతే 1500 ఎన్ని, 1000 ఎన్ని, ఒక ఫిగర్ ఒకటి చెప్తున్నారు, అక్కడ ప్రాక్టికల్ ఇంకోటి వస్తుంది, అన్నీ గందరగోళం అయిపోతూ ఉన్నాయి. తర్వాత మన లాస్ట్ టైం అయితే ఆ ప్రోటోకాల్ టికెట్లు ఇచ్చేవాళ్ళకి కూడా నైట్ 10:30, 11 o'clock కూడా ఈఓ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, పిఏలు ఆఫీసర్లు ఉంటే అప్పుడు కూడా టికెట్లు ఇష్యూ కాల. మరి ఎందుకు ఇంత గందరగోళం కన్ఫ్యూజ్ అయిందో అర్థం కాదు లాస్ట్ టైం. ఈసారి అటువంటిది లేకుండా మనం నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని, ఎవరికి ఎన్ని, ఏంటి అనేది ముందే మీరు 1 day ముందు పంపించేయండి. ఏముందండి అసలు ఎందుకు, శుభ్రంగా ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఆ జడ్జికో ఎవరికి వాళ్ళ ఇంటికి పంపించేయండి. వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఇచ్చే సరిపోద్ది కదా. వాళ్ళ ఆఫీసుల వాళ్ళు వచ్చి యువ ఆఫీస్ దగ్గర రాత్రి 10:30కి 11 గంటలకి ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, ఉన్నాయో తెలియదు, లేవో తెలియదు, గందరగోళం చేశారు. అలా కాకుండా టికెట్స్ వాటిలో కూడా ఎప్పుడు మీడియాలో మనం చూస్తే లాస్ట్ ఇయర్ దాన్ని గందరగోళం చేశారు. ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ ప్రింట్ చేశారు, అక్కడ యాక్చువల్లీ ఎన్ని వచ్చినాయి అనేది ఇప్పుడు కూడా ఇంకా లెక్క తెల్లా. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు చెప్పాను సార్, ఇది వరకు నేను డిస్కస్ చేయడం సార్. ఈ టికెట్స్ రిగార్డింగ్ సీనియర్ అంటే అక్కడ టోటల్ పొలిటికల్ సైడ్ సార్, యాజ్ వెల్ as సీనియర్ ఆఫీసర్స్ కి ఈసారి ప్రోటోకాల్ టికెట్స్ ఇచ్చేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి రిక్వెస్ట్ చేశాం సార్. కలెక్టర్ సార్ ప్లీజ్ టు అగ్రీ చెప్పారు. ఇక్కడ చేస్తారు సార్. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ వీఆర్ ప్లానింగ్ టు కంప్లీట్ ఇట్ విత్ 72 hours సార్. 72 hours లో మొత్తం క్లోజ్ చేసేసి వచ్చినా చాలది. తర్వాత ఆ టికెట్స్ కూడా QR కోడ్ పెట్టేది క్లియర్గా కలెక్టర్ గారు మీరు ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఆ టికెట్స్ ప్రతిసారి దానికి అది 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 స్కామ్ అన్నగానే నేను గందరగోళం అవుతుంది. అది అసలు ఆ టికెట్స్ ఎవరు డూప్లికేట్ వస్తున్నాయి అంటున్నారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. వస్తున్నాయి, అదే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? QR కోడ్ స్కాన్ చేసే మెకానిజం పెట్టలేకపోతున్నారు అక్కడ. అంటే ఈ క్రౌడ్కి అది తీసుకున్నాం సార్. స్కానర్స్ తీసుకుంటున్నాం సార్. ఇది కాకుండా సార్ ఈసారి స్కాన్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ చూపిస్తున్నారు. క్యూ లైన్స్ అన్ని తగ్గించారు. ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు క్యూ లైన్స్ డిస్టెన్స్ తగ్గించాం? అదే ఎందుకనండి నడవాల్సిన డిస్టెన్స్ తగ్గించేసాం. సో దట్ వాళ్ళు ఒక్కొక్కరు అంటే లాస్ట్ టైం క్యూ లైన్ లో మనకి 6 kilometers ఫ్రీ లైన్ నడవాల్సి వచ్చింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సార్. లాస్ట్ లో వచ్చేటప్పటికి నడవలేక కూర్చుని పోతారు.